అజోపి సన్ అవ్యయాత్మా భూతానాం ఈశ్వరోపి సన్ ప్రకృతిం స్వామధిష్టాయ సంభవామి ఆత్మమాయయా. ప్రార్థనతో తరగతిని ప్రారంభించండి అమ్మా. నమస్కారం గురువు గారు. నా పేరు గౌతమి సాయిప్రియ. గురువు గారు, గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత అథ అష్టమోऽధ్యాయः అక్షరబ్రహ్మయోగः. శ్రీ భగవానువాచ. శ్లోక నంబర్ 24. అగ్నిర్జ్యోతిరహః శుక్లః షణ్మాసా ఉత్తరాయణం తత్ర ప్రయాతా గచ్చంతి బ్రహ్మ బ్రహ్మవిదో జనాః. జై గురుదేవ. వెరీ నైస్, క్లియర్ ప్రొనౌన్సియేషన్, చక్కగా చెప్పారు శ్లోకాన్ని కూడా. నెక్స్ట్ నెంబర్ 2. నమస్కారం గురువు గారు. నా పేరు నిత్య హరిప్రియ. అగ్నిర్జ్యోతిరహః శుక్లః షణ్మాసా ఉత్తరాయణం తత్ర ప్రయాతా గచ్చంతి బ్రహ్మ బ్రహ్మవిదో జనాః. వెరీ నైస్, థ్యాంక్ యూ నిత్య హరిప్రియ, థ్యాంక్ యూ. అట్లా ప్రొనౌన్సియేషన్ చక్కగా పర్ఫెక్ట్ గా చెప్పాలి. కరెక్ట్ గా క్లాస్ అటెండ్ అయిన వాళ్ళకి అది ఈజీ. నెంబర్ 3. నమస్కారం గురువు గారు. నా పేరు డిసగ్యలక్ష్మి. గురువు గారు, అగ్నిర్జ్యోతిరహః శుక్లః షణ్మాసా ఉత్తరాయణం తత్ర ప్రయాతా గచ్చంతి బ్రహ్మ బ్రహ్మ విదో జనాః. జై గురుదేవ. థ్యాంక్ యూ డిసగ్న. నెక్స్ట్ నెంబర్ 4. నమస్కారం గురువు గారు. గురువు గారు, సహస్ర అనండి. నా పేరు హేమానిక సహస్ర. వెరీ గుడ్. అగ్నిర్జ్యోతిరహః శుక్లః షణ్మాసా ఉత్తరాయణం తత్ర ప్రయాతా గచ్చంతి బ్రహ్మ బ్రహ్మవిదో జనాః. వెరీ నైస్, థ్యాంక్ యూ సహస్ర. శ్రీదేవి గారు. నమస్కారం గురువు గారు. నా పేరు తేజస్విని. అగ్నిర్జ్యోతిరహః శుక్లః షణ్మాసా ఉత్తరాయణం తత్ర ప్రయాతా గచ్చంతి బ్రహ్మ బ్రహ్మవిదో జనాః. ఓకే తేజస్విని గారు. శుక్ల విసర్గ ఉంది. ఓకే రైట్, థ్యాంక్ యూ. 4. నమస్కారం అండి గురువు గారు. 6. శ్రీ భగవానువాచ. అగ్ని జ్యోతిరహః శుక్లః షణ్మాసా ఉత్తరాయణం తత్ర ప్రయాతా గచ్చంతి బ్రహ్మ బ్రహ్మవిదో జనాః. జై గురుదేవండి. థ్యాంక్ యూ శ్రీదేవి గారు. నెక్స్ట్ నెంబర్ 7. నమస్కారం గురువు గారు. నా పేరు సౌమ్య శ్రీలక్ష్మి. గురువు గారు, శ్రీ భగవానువాచ. శ్లోక నంబర్ 24. అగ్నిర్జ్యోతిరహః శుక్లః షణ్మాసా ఉత్తరాయణం తత్ర ప్రయాతా గచ్చంతి బ్రహ్మ బ్రహ్మవిదో జనాః. సౌమ్య శ్రీలక్ష్మి. తత్ర ప్రయాతా గచ్చంతి. మళ్ళీ చెప్పండి. తత్ర ప్రయాతా గచ్చంతి. రైట్, నెక్స్ట్. ఓకే నెంబర్ 8. నమస్కారం గురువు గారు. నా పేరు ధనుశ్రీ. ధనుశ్రీ. అగ్నిర్జ్యోతిరహః శుక్లః షణ్మాసా ఉత్తరాయణం తత్ర ప్రయాతా గచ్చంతి బ్రహ్మ బ్రహ్మవిదో జనాః. మళ్ళీ చెప్పండి. ధనుశ్రీ మళ్ళీ చెప్పండి. అగ్నిర్జ్యోతిరహః శుక్లః షణ్మాసా ఉత్తరాయణం తత్ర ప్రయాతా గచ్చంతి బ్రహ్మ బ్రహ్మవిదో జనాః. జై గురుదేవ. ఓకే సరిపోయింది. నెంబర్ 9. గురువు గారు, నా పేరు గ్రీష్మంత.
అగ్నిర్జ్యోతిరః శుక్లః షణ్మాసా ఉత్తరాయణం తత్ర ప్రయాతా గచ్చంతి బ్రహ్మ బ్రహ్మ విదో జనాః. జై గురుదేవ్. అన్విత. నమస్కారం గురువు గారు, నా పేరు హన్విత. అగ్నిర్జ్యోతిరః శుక్లః షణ్మాసా ఉత్తరాయణం తత్ర ప్రయాతా గచ్చంతి బ్రహ్మ బ్రహ్మ విదో జనః. అన్విత. గురువు గారు. బ్రహ్మ బ్రహ్మ విదో జనాః. ఉంది చూడు. అన్నయ్య సరిగ్గా చెప్పాడు కదా, ఒకసారి మళ్ళీ ట్రై చేయండి, మళ్ళీ చెప్పండి. హన్విత మీరు మళ్ళీ చెప్పండి. అగ్నిర్జ్యోతిరః శుక్లః షణ్మాసా ఉత్తరాయణం తత్ర ప్రయాతా గచ్చంతి బ్రహ్మ బ్రహ్మ విదో జనః. కాదమ్మా, జనాః పలకండి ఆ పదం. జనాః. ఒకసారి అన్నని పలకమని అదే పదాన్ని. జనాః. చూసారా? ఓకేనా హన్విత? ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ. గురువు గారు, దీనికి భావం ఇంకోసారి చెప్పండి గురువు గారు. దీనికి భావం మళ్ళీ చెప్పాలా? గురువు గారు. ఓకేనండి, ఇప్పుడు చెప్తాను. చెప్పి మళ్ళీ శ్లోకానికి వెళ్తాం. అయిపోయింది. ఓకే, థ్యాంక్ యూ అండి. నెంబర్ 11 సత్యపూర్ణ. సత్యపూర్ణ. సత్యపూర్ణ రాలేదా? క్లాస్లో లేదా? సరే అండి. ఓం శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత అథ అష్టమోऽధ్యాయः అక్షరబ్రహ్మయోగः. శ్లోక నంబర్ 24. అగ్నిర్జ్యోతిరః శుక్లాః షణ్మాసా ఉత్తరాయణం తత్ర ప్రయాతా గచ్చంతి బ్రహ్మ బ్రహ్మ విదో జనాః. ఓకే, వెరీ గుడ్ సత్యపూర్ణ. స్మాల్ మిస్టేక్. అగ్నిర్జ్యోతి అగ్నిర్జ్యోతిరః శుక్లాః. శుక్లః దీర్ఘ దీర్ఘ శుక్లః యా. షణ్మాసా అగ్ని ఉత్తరాయణం తత్ర ప్రయాతా గచ్చంతి బ్రహ్మ బ్రహ్మ విదో జనాః. ఓకే, నైస్, థ్యాంక్ యూ. నెక్స్ట్ శ్రేయస్ దగ్గర. శ్రేయస్ ప్లీజ్. శ్లోక నంబర్ 24. అగ్నిజ్యోతి అహర శుక్రాశ షణ్మాస ఉత్తరాయణం తత్ర ಮಾಡಮ್ಮ ಶ್ರೇಯಸ್ ಅಲ್ಲಿ. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ నంబర్ 13. నమస్కారం గురువు గారు. శ్లోక నెంబర్ 24. శ్రీ భగవానువాచ అగ్నిర్జ్యోతిరః శుక్లః షణ్మాసా ఉత్తరాయణం తత్ర ప్రయాతా గచ్చంతి బ్రహ్మ బ్రహ్మ విదో జనాః. వెరీ గుడ్, థ్యాంక్ యూ. నెక్స్ట్ సాక్షి గారు ఉన్నారా? రాలేదనుకుంటాను, పర్మిషన్ అడిగారు. ఇంకెవరు ఉన్నారా? నో. సాక్షి గారు జపాన్ నుంచి ఏదో పర్మిషన్ అడిగారు, వెళ్ళారు. రైట్. నెక్స్ట్ భాగ్యశ్రీ రాలేదు. ఓకే, ఇప్పుడు గ్రీష్మంత్ వచ్చి దీని భావాన్ని మరొకసారి చెప్పమని అడిగారు. ప్రయత్నం చేద్దాం. గ్రీష్మంత్, మీరు మీ మొబైల్ నుంచి రీసౌండ్ వస్తుంది. ఎందుకో ఇద్దరు 2 సెల్లు ఒకే ఇంట్లో ఆన్ చేశారా? లేదు గురువు గారు, ఒక సెల్లేనా? ఒక సెల్లే గురువు గారు. సరే సరే సరే, మీరు మ్యూట్ చేసుకోండి. భావాన్ని నేను చెప్పి నేను మళ్ళీ శ్లోకానికి వెళ్తాను. మ్యూట్ చేసుకోండి. అలాగే గురువు గారు. ఇప్పుడు ఇంతకు ముందు నేర్చుకున్న శ్లోకానికి భావాన్ని చెప్పమని గ్రీష్మంత్ అడిగిన కారణంగా మరి ఒకసారి భావాన్ని చెప్తాను క్లియర్గా. చూడండి, మనకు
22వ శ్లోకానికి పూర్తయినటువంటి భగవద్గీత మనలాంటి చాలా మందికి అర్థం కాకుండా ఉండడం వల్ల 23వ శ్లోకం నుంచి మొదలైంది. అంటే ఏ సమయంలో ఎలాంటి మానసిక పరిస్థితిలో దేహాన్ని విడిచిపెడుతున్నాడో అతనికి జన్మ లేకుండా పోతుంది. ఎలాంటి మానసిక స్థితిలో దేహాన్ని విడిచిపెట్టి మరణించినప్పుడు మళ్ళీ జన్మ ఉంటుంది అనేది 23వ శ్లోకానికి అర్థం. నెక్స్ట్ 24వ మాట వినపడుతుంది కదండి? వినపడుతుందా? ఫోన్ వచ్చేసాయి మధ్యలో. ఫోన్ రాకుండా ఫ్లైట్ మోడ్ పెట్టుకుంటే నెట్ రాదు. నా మాట వినపడుతుంది కదమ్మా దేవయామిని? ఎస్ గురుగారు. అయితే ఎలాంటి మానసిక స్థితిలో అనే దాన్ని చెప్పేదానికి ముందుగా మనసు ఎలా ఉండాలనో మనకి 24వ శ్లోకం నుంచి చెబుతున్నారు. 24వ శ్లోకానికి భావం ఏంటంటే నిష్కామ కర్మయోగులు పరిపూర్ణాన్ని తెలుసుకొని జన్మను బతికి ఉన్నప్పుడే రద్దు చేసుకునే అవకాశం ఉంది అని దాని అర్థం. మళ్ళీ చూడండి, నిష్కామ కర్మయోగులు చెప్పేది 24వ శ్లోకం పోయిన వారం. ఈ వారం చెప్పబోయేది సకామ కర్మయోగులు, అంటే ఫలితమాశించి పనిచేసేవాళ్ళు. ఫలితమాశించి పనిచేసేవాళ్ళు అన్నంత మాత్రాన వీళ్ళు చెడ్డవాళ్ళని కాదండి, బాగా గమనించండి. ఇంతకుముందు ఫలితం ఆశించకుండా పనిచేసే వాళ్ళకి, ఫలితం ఆశించి పనిచేసే వాళ్ళకి ఇప్పుడు తేడా తెలుసుకుందాం, ఈ వారం తెలుసుకుందాము. అయితే పోయిన వారం శ్లోకానికి భావం మాత్రం గ్రీష్మంత్ అడిగారు. నాయన గ్రీష్మంత్ సరిగ్గా వినండి, చూడండి. ఫలితం ఆశించకుండా పనిచేసేటువంటి స్థాయికి ఎదిగినటువంటి వాళ్ళు ఖచ్చితంగా జీవించి ఉన్న సమయంలో అదే విధంగా ప్రవర్తిస్తుంటారు. కాబట్టి మళ్ళీ వాళ్లకు జన్మ లేదు. ఎందుకు లేదు అంటే ఈ జన్మనే లేనిదిగా వాళ్ళు అపరోక్షమై ఉన్నారు. ఇప్పుడు గ్రీష్మంత్ మీరు అన్మ్యూట్ అవ్వండి. గ్రీష్మంత్ ఒకసారి నాన్నగారిని అడిగితే ఇప్పుడు నాన్నగారు ఆ స్థితిలో ఉన్నారు, నేను చూశాను. తాతయ్య గారికి ఎలాంటి డిసీజ్ ఏదైనా ఉన్నప్పటికీ, ఆరోగ్యం బాగాలేనప్పటికీ నాన్నగారు తన పనులు అన్నీ చేసుకుంటూ కూడా ఎప్పుడు కూడా నా దగ్గర కూర్చొని వినాల్సిన అవసరం నాన్నగారికి రాలేదు. అవునా? తాతయ్య గారు తీరిగ్గా ఉంది కూర్చొని వింటూ ఉంటారు కానీ, నేను చెప్తే మురిసిపోతూ మాట్లాడుతూ ఉంటారు కానీ తాతయ్య గారికి ఉన్న స్థితి నాన్నగారికి ముందే ఉంది గ్రీష్మంత్. అది మీకు కనిపిస్తుంది. కాబట్టి వారికి జన్మ లేదు అని వారికే తెలుసు అని అలాంటి వాళ్ళకి ఖచ్చితంగా తెలుస్తుంది గ్రీష్మంత్. ప్రూఫ్ చెప్తాను, మీకు ప్రూఫ్ చెప్తాను. ఇప్పుడు అవ్వ పేరు ఏం పేరు? శ్రీ లక్ష్మీదేవి కదా. అవ్వ తాతన గురించి ఆందోళన పడడం, తాత నేను స్థిమితంగా ఉన్నానని చెప్పడం, ఈ జంజాటం అంతా నాన్నగారి దగ్గర లేదు. చూసారా మీరు? ఇప్పుడు నాకు నాయనైనా తాత అయినా మీరైనా ఒకటే కదా. అలాంటప్పుడు తాతకున్న కంగారు నాన్నగారికి లేదు. మీ నాన్నగారికి కంగారు లేదు అని తెలుసుకునే వాళ్ళు ఎవరై ఉంటారు? పరిపూర్ణులు. ఎస్ బాబా. ఇప్పుడు మరి నీకు ఇంత క్లియర్ గా అర్థమవుతాం చూడు, ఇంత చిన్న వయసులో చూడు. అంటే అలా జీవించడానికి మనం ప్రయత్నిస్తూ ఉండడాన్ని ఉత్తరాయణం అంటాం. బాబా చూసారా? అడెవరన్నా పక్కన చెప్పిస్తున్నారా, నువ్వే చెప్తున్నావా? నేనే చెప్తున్నా గురువు గారు. రైట్. చూసారా ఇప్పుడు మీకున్నటువంటి పరిపక్వత ఎలా ఉంది చూసారా? అంటే అది ఆటోమేటిక్ గా ఇప్పుడు మీకు ఒకరు చెప్పేది కాదు, నాన్నగారి ప్రవర్తనలో మీకు అది అలవాడింది. దాని ప్రత్యక్ష ప్రమాణం అంటారు, ప్రత్యక్ష ప్రమాణం అంటారు. లేకపోతే అమ్మ చెప్తానే మీరు అంత సులభంగా క్లాస్ కి అటెండ్ అవ్వలేరు. ఒకసారి విని ఏదో కష్టంగా వెళ్ళిపోతారు చాలా మంది. మీరు అలా వరుసగా ఫాలో అవుతున్నారు అంటే మీకు కూడా శ్రద్ధ ఉంది అని అర్థం. అది తెలియకపోయినప్పటికీ శ్రద్ధ ఉంటే చాలు నాన్న, ఎప్పుడైనా మీకు ఖచ్చితంగా తెలుస్తుంది. మీరు అదేనని తెలుసుకునేటువంటి వీలు భవిష్యత్తులో ఉంది అని చెప్పడమే 24వ శ్లోకంలో భావం. అలాగే గురువు గారు. అగ్ని, జ్యోతి, అహము, శుక్లము అంటే అన్ని తెలుపే చెప్పారు మనకు కదా. పగలు, తెలుపు అట్లా అన్ని చెప్పారు. కాబట్టి ఈ షణ్మాస ఉత్తరాయణం అంటే ఇలాంటి మానసిక స్థితిలో ఉన్నవారు. మీకు ప్రాక్టికల్ గా చెప్తాను గ్రీష్మంత్. నాన్నగారి లాగా మానసిక స్థితిలో ఉన్నప్పుడు తాతయ్య గారంత వయసులో కూడా గాబరా పడే అవసరం లేదు లేదు అంతే 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 అంతే. కాబట్టి అలాంటి మానసిక స్థితిలో ఉండే వారికి జన్మ లేదు లేదు, అనుమానమే లేదు.
లేదు, అనుమానమే లేదు. కాబట్టి వాళ్ళను బ్రహ్మ విదహ జనః, లాస్ట్ పదం బ్రహ్మ విదహ జనః అంటే బ్రహ్మము తెలిసిన వారు. ఏమని తెలిసిన వారు దేవయామని? గురుగారు బ్రహ్మ విదహ జనః, అది కదా చివరి పదం. బ్రహ్మ విదో జనః, రెండు బ్రహ్మలు పెట్టాడు పక్కన పక్కన. ఎస్ గురుగారు. బ్రహ్మను గురించి తెలిసిన వారు. ఏమని తెలిసిన వారు? బ్రహ్మ వాడుంటాడని, తనలోనే ఉంటారు. గ్రీష్మం తిన్నారా? విన్నాను గురుగారు. తనలోనే తానుగానే బ్రహ్మను తెలిసిన వారికి జన్మ లేదు. ఆ స్థితి రావాలి అంటే మనం ఇప్పటి నుంచి గురువు గారు చెప్పిన వాక్యం ప్రకారం ప్రయాణం కొనసాగించడమే. అలాగే గురువు గారు. ఓకే, మరి ఎవరికి జన్మ వస్తుంది అని మనం ప్రశ్నిస్తే దానికి తర్వాత శ్లోకం. కమాన్, నంబర్ 1 గౌతమి సాయి ప్రియ. ఎస్ గురుగారు. శ్రీ భగవాను వాచ శ్రీ భగవానువాచ ధూమో రాత్రిస్తథా కృష్ణః. ధూమో దాతిష్టదా. మీరు సరిగా వినడం లేదు. ధూమో ధూమో రాత్రి రాత్రి. ధూమో రాత్రి ధూమో రాత్రి. తథా కృష్ణః. తదా కృష్ణః. ధూమో రాత్రిస్తథా కృష్ణః. ధూమో రాత్రిస్తదా కృష్ణః. ధూమో రాత్రిస్తథా కృష్ణః. ధూమో రాత్రిస్తదా కృష్ణః. షణ్మాసా, అదే షణ్మాసా దక్షిణాయనం. 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 ధూమో రాత్రిస్తథా కృష్ణః. ధూమో రాత్రిస్తదా కృష్ణః. షణ్మాసా దక్షిణాయనం. షణ్మాసా దక్షిణాయనం. మా దాగు కింద ఒత్తులేదమ్మా, ధా కాదు, దక్షిణాయనం. దక్షిణాయనం. ధూమో రాత్రిస్తథా కృష్ణః. ధూమో రాత్రిస్తదా కృష్ణః. ఈ రెండిట్లో ఉంది ఒత్తు. ధూమో వస్తుంది, తథాలో వస్తుంది. అక్కడ దక్షిణాయనంలో కింద ఒత్తులేదు. ఎస్ గురుగారు. కమాన్, ధూమో రాత్రిస్తథా కృష్ణః. ధూమో రాత్రిస్తదా కృష్ణః. తన్మాసా దక్షిణాయనం. షణ్మాసా దక్షిణాయనం. తత్ర చాంద్రమసం జ్యోతిః. తత్ర చాంద్రమసం జ్యోతిః. యోగి ప్రాప్య నివర్తతే. యోగి ప్రాప్య నివర్తతే. అని ఇక్కడ ఒక పదం కామన్ గా ఉంది చూడమ్మా. అక్కడ జ్యోతి ఉంది, ఇక్కడ జ్యోతి ఉంది చూడండి. ఎస్ గురుగారు. అగ్ని జ్యోతి చెప్పారు, ఇక్కడ చాంద్రమసం జ్యోతి చెప్పారు. ఎస్ గురుగారు. అగ్ని జ్యోతి చెప్పింది సూర్యుడంత వెలుతురు. ఎస్ గురుగారు. చాంద్రమసం జ్యోతి చంద్రుడంత వెలుతురు. ఎవరి దగ్గర వెళ్తారు ఎక్కువ? సూర్యుడి దగ్గర వెలుతురు ఎక్కువ, చంద్రుడి దగ్గర వెలుతురు ఎక్కువ? సూర్యుడి దగ్గర. సూర్యుడి దగ్గర అసలు చీకటే ఉండదు. ఎస్ గురుగారు. చీకట్లో కొంచెం చీకటిని కొంచెం తగ్గిస్తాడు చంద్రుడు, అంతే. ఎస్ గురుగారు. కానీ చీకటే కదా. ఎస్ గురుగారు. కాబట్టి అది నిష్కామ కర్మయోగము, ఇది సకామ కర్మయోగము. ఈ సకామ కర్మయోగాన్ని గురించి అవసరం వచ్చినప్పుడు చెప్తాను. కమన్, శ్లోకాన్ని ఒకసారి బాగా నేర్చుకుందాం. ధూమో రాత్రిస్తథా కృష్ణః. ధూమో రాత్రిస్తథా కృష్ణః. షణ్మాసా దక్షిణాయనం. షణ్మాసా దక్షిణాయనం. తత్ర చాంద్రమసం జ్యోతిః. తత్ర చాంద్రమసం జ్యోతిః. యోగి ప్రాప్య నివర్తతే. యోగి ప్రాప్య నివర్తతే. నివర్తతే అంటే మళ్ళీ భూమి మీద జన్మ ఉంటాది. ఎస్ గురు.
రైట్, మీరు మీట్ అవ్వండి. నెక్స్ట్ నిత్య హరిప్రియ. నిత్య హరిప్రియ, ఎస్ గురువు గారు. కమాన్. శ్రీ భగవానువాచ శ్రీ భగవానువాచ ధూమో రాత్రి భూమో రాత్రి తథా కృష్ణ. తదా కృష్ణ తాకు ఒత్తులేదమ్మా. తథా కృష్ణ. తథా కృష్ణ రెండో అక్షరానికి ఒత్తు మా మన నిత్య హరిప్రియ. మొదటి అక్షరానికి లేదు. బాగా చూడండి. తథా. తదా రెండో అక్షరానికి ఒత్తు ఇవ్వండి. తథా. తథా వెరీ గుడ్. భూమో రాత్రిస్తథా కృష్ణ. భూమో రాత్రిస్తదా కృష్ణ. భూమో కాదు, ధా ఉండ్ల. ధూమో ధూమో రాత్రి రాత్రి తథా కృష్ణ. తథా తదా కృష్ణ. మళ్ళీ అమ్మ ప్రాక్టీస్ చేయిస్తారు. మొదటి దానికి ఇవ్వకూడదమ్మ. తథా. తథా అమ్మ చెప్తే వచ్చేసా. తథా తదా తథా కృష్ణ. తదా కృష్ణ. భూమో రాత్రిస్తథా కృష్ణ. భూమో రాత్రిస్తదా కృష్ణ. ముందే ట్రై చేస్తారు కాదమ్మా. ధూమో. భూమో నా భూమో కాదు, ధా ఉంటే ధూమో ధూమో రాత్రి రాత్రి తథా. తథా కరెక్ట్. తథా కృష్ణ. తథా కృష్ణ. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇప్పుడు కలుపుదాం. ధూమో రాత్రి ధూమో రాత్రి తథా కృష్ణ. తథా కృష్ణ. వెరీ నైస్. షణ్మాసా షణ్మాసా ఉద్దక్షిణాయనం దక్షిణాయనం తత్ర తత్ర చాంద్రమసం తాంద్రమసం చాంద్రమసం చాంద్రమసం తత్ర చాంద్రమసం తత్ర చాంద్రమసం జ్యోతి. జ్యోతిః తత్ర చాంద్రమసం జ్యోతి. తత్ర చాంద్రమసం జ్యోతిః. యోగి ప్రాప్య నివర్తతే. యోగి ప్రాప్త నివిద్యతే. యోగి ప్రాప్య యోగి యోగి ప్రాప్య నివర్తతే. నివర్తతే. యోగి ప్రాప్య యోగి ప్రాప్య యోగి. నివర్తతే. వెరీ గుడ్, వెరీ గుడ్. యోగి యోగి ప్రాప్య ప్రాప్య నివర్తతే. వెరీ గుడ్. కలిపేస్తాం మొత్తమా. ఓకే, కమాన్. యోగి ప్రాప్య నివర్తతే. యోగి ప్రాప్య నివర్తతే. వెరీ గుడ్. మీకు అమ్మగారు ట్రైన్ చేసేస్తారు. అయినా పర్వాలేదు, మీరు దీన్ని మన సహస్రాన్ని కూడా రెడీ చేసేసారు. అది సహస్రాన్ని కూడా రెడీ చేసేసారు కదా. ఓకే, థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ. డిసజ్ఞ. డిసజ్ఞ రెడీయా? ఎస్ గురువు గారు. కమాన్. ధూమో రాత్రిస్తథా కృష్ణ. ధూమో రాత్రి సదా కృష్ణ. షణ్మాసా దక్షిణాయనం షణ్మాసా దక్షిణాయనం తత్ర చాంద్రమసం జ్యోతి. తత్ర చాంద్రమసం జ్యోతిః. యోగి ప్రాప్య నివర్తతే. యోగి ప్రాప్య నివర్తతే. మిగతా వాళ్ళు చెప్పేటప్పుడు జాగ్రత్తగా వినమ్మా, క్లియర్ గా వస్తుంది. సరే గురు. కమాన్, కమాన్. సహస్ర. ఎస్ గురువు గారు. కమాన్. ధూమో రాత్రి ధూమో రాత్రి తథా కృష్ణ. తదా కృష్ణ. ఓ వెరీ నైస్.
ధూమో రాత్రిస్తథా కృష్ణః. ధూమో రాత్రిస్తదా కృష్ణః. ఓ షణ్మాసా దక్షిణాయనం. షణ్మాసా దక్షిణాయనం. వెరీ గుడ్, వెరీ గుడ్. తత్ర చాంద్రమసం తత్ర చాంద్రమసం జ్యోతిః. జ్యోతిః. తత్ర చాంద్రమసం జ్యోతిః. తత్ర చాంద్రమసం జ్యోతిః. యోగి ప్రాప్య నివర్తతే. యోగి ప్రాప్య నివర్తతే. వెరీ గుడ్, వెరీ గుడ్. థ్యాంక్ యూ. కమాన్ తేజస్విని. ఎస్ గురువు గారు. కమాన్. ధూమో రాత్రిస్తథా కృష్ణః. ధూమో రాత్రిస్తథా కృష్ణః. షణ్మాసా దక్షిణాయనం. షణ్మాసా దక్షిణాయనం. తత్ర చాంద్రమసం జ్యోతిః. తత్ర చాంద్రమసం జ్యోతిః. యోగి ప్రాప్య నివర్తతే. యోగి ప్రాప్య నివర్తతే. చూడు తేజస్విని, నీకు కొంచెం ఇక్కడ ఒక రహస్యం చెప్పాలనుకుంటున్నా. ఓకే గురువు గారు. చూడండి అమ్మ, నివర్తతే అంటే మళ్ళీ పుడతాడు అని అర్థం. అక్కడ పుట్టడు అనే మాట పైన ఉండదు. మొదట పైన చూడండి, అక్కడ పుడతాడా పుట్ట అనే మాటే ఉండదు. ఎందుకంటే పుట్టుక రద్ద ఉంటది వాడికి. బ్రహ్మవిద జన అంటే తానే పరిపూర్ణుడని తనలోనే తెలిసి ఉండడం వల్ల పుట్టే మాట అనేది లేదాడు. ఇక్కడ మాత్రం యోగి ప్రాప్య నివర్తతే. ఇతను మళ్ళీ ఇక్కడ జ్యోతి అనే పదానికి ప్రాణము అని అర్థం చేసుకోవాల్సి ఉంది. షణ్మాస అంటే 6 మాసాలు అన్నప్పుడు మన ఇంగ్లీష్ నెలలో 6 మాసాలు కాదు, మానసిక పరిస్థితి అని అర్థం చేసుకోవాలి. అతని మానసిక పరిస్థితి ఎట్లా ఉంటుందంటే తనకు పుట్టుక లేనిదని తనకే తెలిసిపోయి ఉండేటువంటి స్థితిలో అతను బ్రహ్మమే అయి ఉంటాడు. కాబట్టి అతనికి జన్మ లేదు. ఇట్లా ధూమో రాత్రి అంటే అర్థం ఏంటంటే, ఇప్పుడు చందమామ రాత్రిలో కనిపించినంత మాత్రాన రాత్రే అది. కాబట్టి ఈ రాత్రి మార్గం అది డార్క్ పార్ట్ అంటే ఫలితాన్ని కోరడమే ఇక్కడ అజ్ఞానం. అయితే వీళ్ళకు కూడా ప్రయత్నం చేసి దక్షిణాయనం నుంచి ఉత్తరాయణానికి వెళ్ళొచ్చు. వీళ్ళు ఎట్లా వెళ్తారు అనేది చెప్తాను మీకు. ఇప్పుడు కొంతమంది మొక్కుబడులు ఉంటారు కదా, నేను ఇప్పుడు పిల్లలు పుడితే లేకపోతే పాస్ అయితే, ఇప్పుడు నువ్వు 10th క్లాస్ పాస్ అయితే నేను గుండు కొట్టుకొని వస్తాను, గుడికి వెళ్తానని మొక్కుంటారు కదా మామూలుగా. అటువంటి మొక్కుబడులు ఇక్కడ సకామ కర్మలు అంటే వాళ్ళ ఫలితం ఆశించినప్పటికీ అది సమాజానికి హాని చేయదు కదా. అది సమాజానికి ఏం హాని చేయదు. అటువంటి ఫలితాలు ప్రారంభంలో కోరుకోవడం తప్పలేదు. ఎటువంటి ఫలితాలు, ఇప్పుడు నేను పాస్ అయితే ఏదో చేస్తానని, ఇంకా నాకు లాభం వస్తే ఉండిలో డబ్బులు వేస్తానని, ఇవన్నీ కూడా ప్రారంభంలో ఉంటాయి వాటికి. అయితే వాళ్ళకి జనన మరణాలు ఉంటాయని చెప్తున్నారు అంతే, అది తప్పు అని చెప్పలేదు. వాళ్ళు మళ్ళీ పుడతారు. ఎప్పుడైతే ఉత్తరాయణ అంటే మానసిక స్థితి మెరుగుపడి ఫలితం ఆశించకుండా ఉండే స్థితి వస్తుందో అప్పుడు మాత్రమే వాళ్ళకి జన్మ లేదు. ఆ స్థితిలో ఇప్పుడు మీ నాయన ఉన్నాడు కాబట్టి నిన్ను ఇప్పుడు దీని క్లాసులో పెట్టాడు. అది ఓకేనా? రైట్. నెక్స్ట్ శ్రీదేవి, శ్రీదేవి. నమస్కారం అండి గురువు గారు. నమస్కారం. మా తమ్ముడు బాటలో ప్రయాణిస్తున్న అక్క. ఓకే, ధూమో రాత్రి తథా కృష్ణ. ధూమో రాత్రిస్తదా కృష్ణః. షణ్మాసా దక్షిణాయనం. షణ్మాసా దక్షిణాయనం. తత్ర చాంద్రమసం జ్యోతిః. తత్ర సాంద్రమాసం జ్యోతిః. అదే సార్, తత్ర చాంద్రమసం జ్యోతిః. తత్ర సాంద్రమాసం జ్యోతిః. చాంద్రమాసం కాదమ్మా, అది చంద్రుడు. చెప్పండి, చంద్రుడు. అంతే అంతే అంతే. తత్ర చాంద్రమసం జ్యోతిః. తత్ర సాంద్రమసం జ్యోతిః. యోగి ప్రాప్య నివర్తతే. యోగి ప్రాప్య నివర్తతే.
అంటే కోరికలతో పనిచేస్తున్న వాడికి జన్మ ఉంటుంది అంతే. ఎస్ గురుగారు. ఓకే, నెక్స్ట్ సౌమ్య శ్రీలక్ష్మి. ఎస్ గురుగారు. ధూమో రాత్రిస్తథా కృష్ణః ధూమో రాత్రిస్తథా కృష్ణః తన్మాసా దక్షిణాయనం సన్మాసా దక్షిణాయనం తత్ర చాంద్రమసం జ్యోతిః తత్ర చాంద్రమసం జ్యోతిః యోగి ప్రాప్య నివర్తతే. యోగి ప్రాప్య నివర్తతే. వెరీ గుడ్. నెక్స్ట్ ధనుశ్రీ. దుమోరా. కానీ ఎస్ గురుగారు. ధూమో రాత్రిస్తథా కృష్ణః ధూమో రాత్రిస్తదా కృష్ణః తన్మాసా దక్షిణాయనం షణ్మాసా దక్షిణాయనం తత్ర చాంద్రమసం జ్యోతిః తత్ర చాంద్రమసం జ్యోతిః యోగి ప్రాప్య నివర్తతే. యోగి ప్రాప్య నివర్తతే. గ్రీష్మంత్ హన్విత చెప్పండి ఒకేసారి. కమాన్. ధూమో రాత్రిస్తథా కృష్ణః ధూమో రాత్రిస్తదా కృష్ణః తన్మాసా దక్షిణాయనం షణ్మాసా దక్షిణాయనం తత్ర చాంద్రమసం జ్యోతిః తత్ర చాంద్రమసం జ్యోతిః యోగి ప్రాప్య నివర్తతే. యోగి ప్రాప్య నివర్తతే. వీటి భావాలని గ్రీష్మంత్ రోజు నేర్చుకునేదంతా పోయేసి లక్ష్మీదేవికి చెప్పు. అలాగే గురువుగారు. కమాన్. నెక్స్ట్ సత్యపూర్ణ ప్లీజ్. కమాన్ సత్యపూర్ణ. ఎస్ సార్. కమాన్. ధూమో రాత్రిస్తథా కృష్ణః ధూమో రాత్రిస్తథా కృష్ణః షణ్మాసా దక్షిణాయనం షణ్మాసా దక్షిణాయనం తత్ర చాంద్రమసం జ్యోతిః తత్ర చాంద్రమసం జ్యోతిః యోగి ప్రాప్య నివర్తతే. ಯೋಗಿ ಪ್ರಾಪ್ಯ ನಿವರ್ತತೆ. మీనింగ్ ನೋಡಮ್ಮ. ಯಾವ ಮಾರ್ಗದಲ್ಲಿ ಧೂಮಾಭಿಮಾನಿ ದೇವತೆಯಾಗಿದೆಯೋ, ರಾತ್ರಿಯ ಅಭಿಮಾನಿ ದೇವತೆಯಾಗಿದೆಯೋ ಹಾಗೂ ಕೃಷ್ಣ ಪಕ್ಷದ ಅಭಿಮಾನಿ ದೇವತೆಯಾಗಿದೆಯೋ, ದಕ್ಷಿಣಾಯನದ 6 ತಿಂಗಳ ಅಭಿಮಾನಿ ದೇವತೆಯಾಗಿದೆಯೋ ಆ ಮಾರ್ಗದಲ್ಲಿ ಸತ್ತು ಪ್ರಯಾಣ ಬೆಳೆಸಿದ ಸಕಾಮ ಕರ್ಮ ಮಾಡಿದ ಯೋಗಿಯು ಮೇಲೆ ತಿಳಿಸಿದ ದೇವತೆಗಳ ಮೂಲಕ ಕ್ರಮವಾಗಿ ಕರೆದುಕೊಂಡು ಹೋದವರಾಗಿ ಚಂದ್ರನ ಜ್ಯೋತಿಯನ್ನು ಪಡೆದುಕೊಂಡು ಸ್ವರ್ಗದಲ್ಲಿ ತಮ್ಮ ಶುಭ ಕರ್ಮಗಳನ್ನು ಫಲವನ್ನು ಭೋಗಿಸಿ ಹಿಂದಿರುಗುತ್ತಾರೆ. ಓಕೆ, ಇಂಗ್ಲಿಷ್ ಆಯ್ತಾ? ಇಂಗ್ಲಿಷ್ Sir, can I say after 2 minutes? ఓకే, క్యారీ ఆన్ నో ప్రాబ్లం. అంటే ఇప్పుడు దీన్ని సులభంగా చెప్పాలంటే నెక్స్ట్ ఎవరు వస్తారు మనకు? దేవయామిని. దీనికి ఒక సులభమైన మార్గం వచ్చింది చూడమ్మా. ఇప్పుడు చంద్రుడు అనేది మనం ఏసీ రూమ్ లో ఉన్నట్టు అంటే బతికే ఉన్నాం. చంద్రుడి దగ్గరికి పోయిన వాళ్ళు తిరిగి వచ్చినారు, సూర్యుడి దగ్గరికి పోయిన వాళ్ళు కూడా తిరిగి వస్తారా? లేదు గురుగారు. ఎందుకని? అది వేడిగా ఉంటుంది. కాలిపోతారు అంతే. అట్లా ఇక్కడ మన దీని ప్రకారం జ్ఞానాగ్నిలో తప్తమై జన్మ లేకుండా ఇక్కడే తెలుసుకుంటున్నారు అని అర్థం. అంటే మీకు సులభంగా పోలిక చేసి చెప్పొచ్చు అని ఊరికే ఉదాహరణ దగ్గరగా చెప్తాను అంతే. నేను నిజాన్ని చెప్పేదానికి నాకు కూడా చేత కాదు. ఓకే గురుగారు. సో సూర్యునికి పోతే దగ్గరికి పోతే మళ్ళీ లేదు, బూడిది కూడా మిగులుతుంది కదా. ఇక్కడ అగ్నిలోనైతే బూడిది మిగులుతుంది, అక్కడైతే అసలు బూడిది కూడా మిగులుతుంది, శూన్యంలో కలిసిపోతుంది అంతే. సూర్యుడి దగ్గర నుంచి వచ్చిన చంద్రుడి మూలంగా పంటలు పండుతున్నాయి, మనుషులు జీవిస్తున్నారు, దానికి మనసు అంటున్నారు. అదే సూర్యుడి దగ్గరకు పోతే ఎట్లాగైతే ఏమీ మిగలదు, అట్లా సరైనటువంటి గురువుని చేరి సరైన సమయంలో సరైన నిజాన్ని తెలుసుకుని
జీవిస్తున్నటువంటి వ్యక్తి మానసిక స్థితి జన్మరహితంగా ఉంటుంది అనేది ఉత్తరాయణం. అలా తెలుసుకోకుండా ఉండే వ్యక్తిని సకామ కర్మయోగి అంటారు. అతని ఫలితము పని ఉంటాడు కాబట్టి ఆ స్థితిలోనే ఉంటే జన్మ ఉంటుంది. దక్షిణాయనం నుంచి ఉత్తరాయణానికి అంటే మానసిక స్థితి మెరుగుపడిన స్థితికి అమ్మ లాంటి స్థితి మనం పొందాలి గురువు ద్వారా అనేది సత్యం. సత్యపూర్ణ రెడీయా? Sir, in English, the 24th, 25th, and 26th shloka meaning are combined. Yes. Okay. Should I read it from the first? Ah. I shall now Okay. describe to you the different paths of passing away from this world, the best of Bharatas, one of which leads to liberation and the other leads to rebirth. Those who know the Supreme Brahman and who depart from this world during the 6 months of the sun's northern course, the bright fortnight of the moon and the bright part of the days, attain the supreme destination. The Rebirth. Carry on. Okay na? Yes, sir. Rebirth 25. 25th శ్లోక rebirth, 24th శ్లోక birthless state. Okay? Okay, right. Thank you. శ్రేయస్ నేనే కలిసియా? Sir? శ్రేయస్? Yes, sir. ఓకే. మన సత్యపూర్ణ నువ్వు చెప్పి అమ్మ శ్రేయస్కే, వింటా నేను కూడా. Yes, sir. శ్లోక నెంబర్ 25. Yes. carry on. Dhuma ratristata Krishnaha Shanmasa Dakshinayanam Tatra Chandramasam Jyoti Yogi Prapya Nivartate. Same, train it please. Thank you. Okay, last but not least, Devyamini. Amma? గురుగారు. Come on. Sri Bhagavan Vacha. శ్రీ భగవాను వాచ. Dhumo ratristadha Krishnah. ధూమో రాత్రిస్తదా కృష్ణః. Tanmasa Dakshinayanam. షణ్మాసా దక్షిణాయనం. Tatra Chandramasam Jyotihi. తత్ర చాంద్రమసం జ్యోతిః. Yogi Prapya Nivartate. యోగి ప్రాప్య నివర్తతే. ఈరోజు జపాన్ నుంచి సాక్షి గారు లేరు, భాగ్యశ్రీ లేదు, అయినప్పటికీ 13 మంది అయినారు. చాలా సంతోషం. ఇంతమంది ఎక్కువ మందికి చెప్పడం వల్ల ఈ రోజు నేను పొందిన ప్రయోజనాన్ని దేవయామిని గారితో పంచుకోబోతున్నాను. చూడమ్మా, ధూమం అంటే పొగ, రాత్రి అంటే అజ్ఞానం. పొగ ఎప్పుడు విసుగ్గా ఉంటుంది, పొగ ఆహ్లాదంగా ఉంటుంది. ఏసీ రూమ్ లో ఉన్నట్ట గురుగారు, పొగ ఎప్పుడు విసుగ్గా ఉంటుంది కదా. కాబట్టి పొగ అంటే కన్ఫ్యూజన్ స్టేట్, కన్ఫ్యూజన్ లో ఉండే స్థితి. ఓకే గురుగారు. రాత్రి అంటే సమస్త సందేహాలు నెరవేర్చుకోలేని స్థితి. తథా కృష్ణ అంటే కృష్ణపక్షము అంటే భౌతికంగా అయితే ఈ 6 నెలలని వస్తుంది. కానీ అది కృష్ణపక్షం అంటే అర్థం ఏంటంటే ఏదైనా దేవతలను కోరి నేను ఫలితం ఆశిస్తాను, ఆ దేవతకు నేను మొక్కుకోవడం వల్ల నాకు ఈ పని అవుతుంది, దానివల్ల నేను అతనికి ఆ దేవతకు ఇంత డబ్బు సమర్పిస్తాను, ఇంతమందికి అన్నదానం చేస్తానని మొక్కుంటారు చూడండి. ఆ మానసిక స్థితి ఈ షణ్మాసం. ఓకే గురువు. అది దక్షిణాయనము అంటాడు. అంటే అది మళ్ళీ జన్మలు ఉండేటువంటి కాలము అని. దీన్ని బట్టి షణ్మాస అనే పదానికి 6 మాసములు అని కాకుండా ఆ వ్యక్తికి సంబంధించింది కదా లెక్కది. 6 మాసాలు అనేటువంటి కాలము ఎవరైతే కాలాన్ని గురించి ఆలోచిస్తున్నాడో ఆ వ్యక్తి మానసిక స్థితి అని అర్థం అక్కడ. ఒక 6 మాసములు అంటే మనం భౌతికంగా లెక్కేయడానికి వీల్లేదు, మనిషి మానసిక స్థితి నుంచి చూడాలి. కోరికలు కోరేటువంటిది అవరోహణం. అవరోహణం అంటే తెలుసా? అవరోహణం లేదు గురువు. డిక్రీజ్ అంటే తెలుసా?
గురుగారు డిక్రీజ్, ఇంక్రీజ్, డిక్రీజ్. ఓకే తెలుసు గురుగారు. ఉత్తరాయణం అనేది ఇంక్రీజింగ్. ఉమ్, ఏం ఇంక్రీజ్ అవుతుంది ఉత్తరాయణంలో అది చెప్పాలి ఇప్పుడు మీరు. ఏం ఇంక్రీజ్ అవుతుంది అంటే మానసిక స్థితి ఇంక్రీజ్ అవుతుంది. ఉమ్, ఈ దక్షిణాయనం పార్ట్ లో ఫలితాన్ని కోరుకుంటూ ఆ ఫలితం ఆశించి ఒక కోరిక ఉద్యోగం వస్తే సరిపోయింది అనుకున్నాము, ఉద్యోగం వస్తే అంతటితో ఊరుకుంటున్నాడా? లేదు గురుగారు. మళ్ళీ ఎక్కువ జీతం కావాలంటాడు కదా. ఉమ్, ఇట్లా కోరుకోవడం డిక్రీజ్ మార్గం, మానసికంగా డిక్రీజ్ అది లెక్క. ఉహు, ఉమ్, నాకున్న సౌకర్యాలు నా అవసరానికంటే ఎక్కువ ఉన్నాయి ఈ ఫీలింగ్ ఉండాలా? నాకు ఇంకేదో కావాలి అనే ఫీలింగ్ ఉండాలా మనిషికి? నా అవసరాల కన్నా ఎక్కువ ఉన్నాయి కదా. నా అవసరానికంటే నాకున్న సౌకర్యాలు మూడింతలు ఎక్కువ ఉంది అనేది ఉత్తరాయణం. నాకు ఇంకా చాలలేదు ఏదో కావాలి అనే స్థితి దక్షిణాయనం. ఏదో కావాలంటే దాన్ని పొందేదానికి మళ్ళీ మనిషిగా మళ్ళీ ఏదో రూపంలో తనకు తగిన జన్మ కావాలి కదా. కాబట్టి దాన్ని ఏమంటారంటే చాంద్రమాసం జ్యోతికి. ఏం చేస్తుంది చంద్రమాసం అంటే, మనం రాత్రి నిద్రపోయిన తర్వాత తెల్లారి లోపలికి అన్ని పువ్వులకి రంగులు వచ్చుంటాయి చూడండి. ఎవరేశారు? చంద్రుడే. అంటే చంద్రుడి పని ఏంటి అంటే మనకు కావాల్సిన ఆహారాన్ని ఉత్పత్తి చేయడం. కాబట్టి ఏదో కావాలి అనేటువంటి వాళ్ళు ఖచ్చితంగా సంబంధిత కోరికలు తీర్చుకోవడం కోసం మళ్ళీ జన్మిస్తారు. తత్ర అంటే అటువంటి స్థితిలో ఉన్నటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే చాంద్రమసం జ్యోతి. ఎట్లాగైతే చంద్రుని వల్ల పంటలు పండి ఎక్కువగా ప్రకృతి పెరుగుతూ ఉంటుందో ఆ విధంగా అతను కూడా మళ్ళీ జన్మ పరంపరలు అతనికి ఉంటాయి అని అర్థం. భావంలో మనకేమి ఇస్తారంటే సంబంధిత దేవతలు అడుగు తీసుకుపోతారు, మళ్ళీ తెచ్చి వదులుతారు అని ఉంటది. అది అట్లా స్వర్గానికి పోతారు మళ్ళీ తిరుక్కుని వస్తారు అనేది. నువ్వు స్వర్గానికి పోయినా ఎక్కడికి పోయినా పోయినోడు ఖచ్చితంగా గురుగారు పోయిన వాడు ఖచ్చితంగా తిరిగి రావాలి. ఎక్కడికైనా పోతే అన్ని నుంచి మళ్ళీ తిరిగి ఇక్కడికి వస్తాడు. అది ఎక్కడికన్నా పోని అది ప్రదేశానికి సంబంధించింది కాబట్టి ఎక్కడి నుంచి పోయినాడో ఆడికి మళ్ళీ తిరిగి వస్తాడు. ఉదాహరణకు నేను మీ ఇంటికి వచ్చాను, ఏలూరు వచ్చాను, మీ ఇంటికి వచ్చాను, మళ్ళీ మా ఇంటికి రాలే. అట్లాంటిదే జన్మలన్నీ అంతే. అటు కాకుండా ఎక్కడ ఉన్నప్పటికీ అదే స్థితిలో నాన్నగారి లాగా, ఇప్పుడు అమ్మగారి కంటే నాయన ఇంకా మెయిన్ ఉన్నట్టున్నారు. మీ నాయన ఇంట్లో ఉన్నా ఒకటే, చెరువులోకి పోయినా ఒకటే, అమ్మగారితో పాటు పూజకి వచ్చినా ఒకటే, స్థిరంగా ఉంటారు ఆయన. అట్లా స్థిరంగా ఉండగలిగినటువంటి వాళ్ళకి ఈ రాకపోకల వల్ల పెద్దగా ప్రయోజనం ఆశించరు. కాబట్టి ఆ విధంగా ఉండే వాళ్ళకి తర్వాత జన్మ లేదు. అటు కాకుండా ఖచ్చితంగా నాకు ఏదో కావాలి అనేటువంటి మానసిక స్థితిని దక్షిణాయనం అంటారు. అతనికి జన్మ ఉంది. 24, 25 శ్లోకాలు రెండింటి సారాంశాన్ని 26 దాంట్లో చెప్తారు. ఇప్పుడు ఇందులో ఏమైనా సందేహం ఉంటే అడగొచ్చు ఎవరైనా. ఇప్పుడు జరిగిన శ్లోకంలో ఈ శ్లోకం పూర్తిగా సకామ కర్మయోగుల గురించి చెప్పారు. 25వ శ్లోకం. సకామ కర్మయోగులు అంటే తెలుసమ్మా? గురుగారు సకామ కర్మయోగులు అంటే తెలుసా? ఫలితాన్ని ఆశించి పనిచేసే అంతే 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 ఫలితాన్ని ఆశించి పనిచేసే వాళ్ళ గురించి చెప్పింది 25వ శ్లోకం దక్షిణాయనం. ఫలితాన్ని ఆశించకుండా పనిచేసేటువంటి స్థితిలో ప్రయాణిస్తున్నటువంటి వాళ్ళు ఉత్తరాయణం. జనన మరణాలకు సంబంధించినటువంటి ఈ 2 మార్గాలే ఉన్నాయి, 3వ మార్గం లేదు అని చెప్పి చెప్పబోయేది వచ్చేవారు. ఇంకా ఇంకెవరైనా ఉంటే దీనికి సంబంధించిన ప్రశ్నలు ఎవరైనా ఉంటే ఇవ్వచ్చు. ఎక్కువ మంది అటెండ్ అయ్యారు, 13 మంది స్టూడెంట్స్ అటెండ్ అయ్యారు, చాలా సంతోషం. 13 మందిలో ఎవరికైనా సందేహం ఉంటే అడగవచ్చు ఈ రోజు నేర్చుకున్న శ్లోకంలో. చెప్పండి. 25వ శ్లోకం చెప్పండి గురువు గారు. 25వ శ్లోకమా? ఎస్ గురువు గారు. కమన్. ధూమో రాత్రిస్తథా కృష్ణః
ధూమో రాత్రిస్తథా కృష్ణః షణ్మాసా దక్షిణాయనం షణ్మాసా దక్షిణాయనం తత్ర చాంద్రమసం జ్యోతిః తత్ర చాంద్రమసం జ్యోతిః యోగి ప్రాప్య నివర్తతే. ఈ ప్రాప్య నివర్తతే. మీకు మొబైల్లో జ్యోతిర్యోగి అని ఉంది కదా, దానికి ఏమైనా మీకు సందేహం వచ్చి ఉండొచ్చు. అది నేను విడగొట్టి మీకు ఎందుకు చెప్పానంటే మీకు సులభంగా నేర్చుకోవడం కోసం చెప్పాను అంతే. తత్ర చాంద్రమసం జ్యోతిర్యోగి ప్రాప్య నివర్తతే. అంత పొడుగు నేర్చుకోవడం మీకు కష్టమవుతుందని విడగొట్టాను అంతే. ఓకే, రైట్. ఇంకేమైనా ప్రశ్నలు ఉంటాయొచ్చు, లేకుంటే మంగళం. ఇంకా ఎవరైనా ప్రశ్నలు ఉన్నాయా గురుగారు? అమ్మా, చంద్రమాసం ఏంటండి? చాంద్రమాసం. చంద్రమాసం కాదు, చాంద్రమాసం అంటే చంద్రమాసం అంటే కోరికలు కలిగి ఉన్నటువంటి స్థితి. చంద్రుడు మనసుకు అధిపతి అంటమ్మా. మన 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 శరీరంలో మనసు పనిచేసేది చంద్రుడు అధిపతిగా ఉంటది. గురుగారు, మనసు స్థాయిలో ఉండేటువంటి వాళ్ళు కోరికలు కోరుతారు. గురుగారు, మీరు అన్నప్పుడు గుర్తొచ్చేసింది ఇంకో విషయం, మీకంటే కృతజ్ఞత చెప్పాలి, అర్థం కావట్లేదు. మనసు వచ్చి ఆలోచన స్థితి, గురుగారు. బుద్ధి వచ్చి నిర్ణయం చే స్థితి. గురుగారు, 25వ శ్లోకాన్ని మనసుకి, 24వ శ్లోకాన్ని బుద్ధికి అన్వయించి చెప్పుకోవచ్చు. గురుగారు. అంటే ఆలోచన ఏం చేస్తుంది అంటే, ఇప్పుడు 11 గంటలకు క్లాసు వినాలన్నా సినిమాకు పోవాలన్నా 11 గంటలకు మార్నింగ్ షో స్టార్ట్ అయిపోతుంది. గురుగారు, మార్నింగ్ షోకి పోవాలన్నా సినిమాకి పోవాలన్నా రిలీజ్ ఈ రోజు మరి ఈ భగవద్గీత క్లాస్ వినాలన్నా అని అడిగేది మనసు. గురుగారు, అయ్యో సినిమాకి పోతే టైం అంతా వృధా అయిపోతుంది, ఈ భగవద్గీత అంటే నాకు ఏదన్నా తెలుసుకోవచ్చు అని ఆలోచించి నిర్ణయం తీసుకునేది క్లాస్ వినో అని నిర్ణయం తీసుకునేది బుద్ధి. గురుగారు. బుద్ధి మాట వెంటుకున్న సినిమాకి పోయినాడు అనుకో, అది వాడు కన్ఫ్యూజన్ లో ఉంటాడు. అక్కడ పోయినాక మళ్ళీ ఇక్కడ ఉంటుంది మనసు, అదే అనవసరంగా సినిమాకి వచ్చిన క్లాస్ ఉంటే బాగుండే అనిపిస్తుంది. గురుగారు. అదే బుద్ధిని అడిగినాం అనుకో, బుద్ధి చెప్తాది సినిమా మళ్ళీ ఉంటది, ఈ క్లాస్ మళ్ళీ ఈ టైం మళ్ళీ రాదు, ఆ సినిమా అదే రిపీట్ మళ్ళీ అదే కదా, మళ్ళీ ఇంకొక షో మ్యాట్నికి పోయినప్పుడు ఆ సినిమా ఉంటది కదా. గురుగారు. ఇట్లా నిర్ణయం చేసి కరెక్ట్ గా చెప్పేదాన్ని బుద్ధి అంటారు. గురుగారు. కాబట్టి అజ్ఞాన మార్గం మనసు, విజ్ఞాన మార్గం బుద్ధి అని కూడా మనం అనుకోవచ్చు. అని అర్థం అవ్వాలండి. అర్థం అవ్వాలి. నీకు ఇంకా క్లియర్గా చెప్పాను. స్వధర్మము 24వ శ్లోకం, పరధర్మం 25వ శ్లోకం ఇట్లా కూడా చెప్పాను. గుర్తొచ్చినప్పుడంతా ఇలాంటి వాళ్ళు పలకరించినప్పుడంతా గుర్తొచ్చింది చెప్తుంటాను. ఇంకా 3 వారాలకి ఈ శ్లోకం పూర్తవుతుంది. చెప్పండి, ఈ అధ్యాయం పూర్తవుతుంది. చెప్పండి. అది మనం చెప్పాను కదా గురుగారు, అమ్మగారు జాయిన్ అవ్వారని. ఉమాశంకరి గారు, అమ్మ ఇప్పుడు మొబైల్ కరెక్ట్ గా పనిచేస్తున్నావు చూద్దాం. అమ్మగారు, అమ్మా ఉమాశంకరి గారు మాట అనిపిస్తుందా? కుడుపుడు నాగేశ్వరరావు గారు నాకు వినపడలే కదా? వినపడుతుంది గురు. అదే మేడం గారు ఇంకా ఆన్ చేసుకోలేదు. అదే అన్మ్యూట్ చేసుకోమని చెప్పండి. అమ్మగారు అక్కడ ఆన్ చేసుకోండి. ఇక్కడ వీడియో ఆడియో అని చూసారు, ఆడియో మీద క్లిక్ చేస్తే మీ మాట వినపడుతుంది. ఇందాక గురుగారికి చెప్పాను వచ్చి, ఒకసారి గురుగారిని అడగండి. లేకపోతే అమ్మా అమ్మా ఉమాశంకర్ గారు, ఉన్నారా క్లాస్ లో? చెప్తాను. ఉమాశంకరి గారు, అమ్మా మీరు అన్మ్యూట్ చేయాలమ్మా. సుధా ఉమాశంకరి గారు, ఏం లేదు, మీరు అన్మ్యూట్ చేసుకోలేదు అంతే, ఇంకేం లేదు. అన్మ్యూట్ చేసుకోవడం అంటే ఏంటంటే తెలియాలి కదా మనకి, దేంట్లో ఉన్నారో తెలియదు, ఆప్షన్ కరెక్ట్గా ఉన్నారో లేదా కూడా తెలియదు కదా. సర్లేండి, మళ్ళీ వారం నేను నేర్పించాలి.
సార్ దగ్గరికి వెళ్ళి చూడమ్మా, మీ కింద మొబైల్లో మీకు 1 2 3 4 5 సింబల్స్ ఉంటాయమ్మా. మొదట వీడియో ఉంటది, తర్వాత ఆడియో పైన అడ్డంగా ఒక లైన్ ఉంటదమ్మా. దాని ఆ వీడియో ఆన్ చేయబాకండి, అది ఆపండి. సరే, ఓకే. మీ ఇష్టం. వీడియో దాని పక్కన ఆడియో ఉంటది, దాన్ని ఆన్ చేయండి. ఇప్పుడు మీరు మీ మాట వినిపిస్తుంది, మీరు మాట్లాడవచ్చు. నమస్కారం గురువు గారు. నమస్కారం. నమస్కారం ఉమాశంకర్ గారు. నమస్కారం అమ్మా, బాగున్నారా? బాగున్నా అండి. చాలా సంతోషం. మీ మాట పోయిన వారం వినలేకపోయినాను, ఇప్పుడు తెలుసుకున్నారు ఎట్నో గట్ట. నాగేశ్వరరావు గారు వచ్చి పెట్టించారండి. చాలా సంతోషం. మీరు పిల్లలకి చేస్తున్న సేవ, మీరు దైవ సేవ అది. అయ్యో, నాదే ఉందండి, అంత భగవంతుడి దయండి. చాలా సంతోషం. మీరు కూడా భగవద్గీత నేర్చుకునే ఇంట్రెస్ట్ ఉందా మీకు కూడాను? ఏంటి గురువు గారు? భగవద్గీత అర్థవంతంగా నేర్చుకోవాలనే ఆలోచన మీకు కూడా ఉందా? అయ్యో, నాకు ఎప్పటి నుంచో కోరికండి. నాగేశ్వరరావు గారు చెప్పగానే నేను జాయిన్ అవుతాను అడిగాను. అంటే ఉండడం ఇంట్లో భగవద్గీత పుస్తకాలు ఉన్నాయండి, చదవడం వరకే గాని మీలా ఇలా అంత అర్థవంతంగా వివరించి చెప్పేవాళ్ళు లేక ఇన్నాళ్ళ నుంచి ఆ పుస్తకాలు చూడడం చదవడమే గాని ఎక్కువ లోతుగా తెలుసుకోలేకపోతున్నాను నేను. ఏం పర్లేదు, ఇన్నాళ్ళు కూడా మీరు నేర్చుకుంటూ ఉన్నట్టే లెక్క. అవునండి. ఇప్పుడు నేను అర్థవంతంగా చెప్తున్నాను అని మీరు తెలుసుకుంటున్నారు అంటే మీకు అది కనెక్ట్ అయినట్టే కదమ్మా. అవునండి, 4 అధ్యాయాల వరకు కంప్లీట్ చేశానండి. ఆ తర్వాత పరిస్థితుల ప్రభావం అటు ఇటు కొంచెం నేను డిస్టర్బ్ అయ్యాను. ఏం పర్వాలేదు, 4 అధ్యాయాల వరకు కంప్లీట్ చేశారంటే ఎట్లా చూడకుండా చెప్పడానికి నేర్చుకునే కదా? అలా లేదండి. మరి ఎట్లా కంప్లీట్ చేశానంటే అట్లా చదివారు అంతేనా? అంటే అండి, ఇప్పుడు దాని అంత తాత్పర్యంతో సహా చదువుకునేదాన్ని అండి. ఓకే, మీకు ఇష్టమైన ఒక శ్లోకం చెప్పండి 4 అధ్యాయాల్లో ఎక్కడైనా సరే. ఏంటి గురువు గారు? 4 అధ్యాయాల్లో ఒక అధ్యాయం పేరు చెప్పండి, ఒక అధ్యాయం పేరు. అదే అండి, నేను ఇప్పటి వరకు వచ్చి అదే డిస్టర్బ్ అయ్యి ఆపేసి ఛానల్ అయిందండి. మొన్న నాగేశ్వరరావు గారిని అడిగాను అనమాట అండి, కంటిన్యూ నేను చేయలేకపోతున్నానండి, భగవద్గీత వినాలని తెలుసుకోవాలని ఉందండి, ఇలా గురువు గారి దగ్గర జాయిన్ చేస్తాను అన్నారండి ఆయన. నేను కొంచెం ప్రాబ్లమ్స్ వల్ల ఛానల్ దూరం అయిపోయానండి ఆ పుస్తకానికి. నేను ఏం పర్వాలేదు, మీరు ఆదివారం 10 నుంచి 11 వరకు, ఇప్పుడు ఈ ఆదివారం పూర్తి విన్నారు కదా? విన్నానండి, స్టార్టింగ్ నుంచి క్లాస్ అంతా విన్నాను. చెప్పిన అర్థాలన్నీ నేను బాగా అబ్జర్వ్ చేశానండి. సంతోషం. ఈ విధంగా ఒక వారానికి ఒకే శ్లోకం చెప్పబడుతుంది, అది ఒక్కటే మీరు నేర్చుకుంటే తిరిగి మళ్ళీ ఒక్క శ్లోకం తిరిగి చెప్పడానికి నేర్చుకుంటే అర్థం మీరు ఆటోమేటిక్ గా జీర్ణం అయిపోతుంది. ఎందుకంటే మీరు ఆల్రెడీ గురుపుత్రిక కదా, మీరు ఆల్రెడీ మీరు గురుపుత్రికనే. పిల్లలకు నాట్యం నేర్పుతున్నారు అంటే భరతుడు నాట్య శాస్త్రంలో ఉందన్నమాట. నాట్యంలో అన్ని ఇమిడి ఉంటాయి. నాట్యము సమాహార కళ. మీరు ఆల్రెడీ నటరాజ పుత్రిక కదా, కాబట్టి మీకు ఈ ఆలోచన కలగడం గొప్ప విషయం. కాబట్టి మీరు వారానికి శ్లోకం ఈ రోజు చెప్పండి. ఈ రోజు నేర్చుకున్న శ్లోకం చెప్తారా? నేర్చుకుంటారా? నేను అదే మళ్ళీ మళ్ళీ చదివానండి, మీరు చెప్తున్నప్పుడల్లా నేను కూడా పలికాను. అంతే అంతే సరిపోతుంది. నాగేశ్వరరావు గారిని అడిగి రాసుకుంటానండి, దాన్ని టిక్ పెట్టుకుంటాను. 8వ అధ్యాయం శ్లోకం నెంబర్ 25. ఓకే, 8వ అధ్యాయం శ్లోకం నెంబర్ 25 అండి. వచ్చే వారం 26. ఓకే. ఇప్పుడు మీరు చదివిన అధ్యాయాలు వచ్చి మొదటిది అర్జున విషాద యోగం, అవునండి. రెండోది వచ్చి సాంఖ్య యోగం, మూడోది వచ్చి కర్మయోగం, 4 వచ్చి జ్ఞాన యోగం. వీటిలో సాంఖ్యయోగంలో 72 శ్లోకాలు ఉంటాయి. అవునండి. ఆ సాంఖ్యయోగం ఒక్కటి వస్తే భగవద్గీత సారాంశం అంతా ఆ ఒక్క అధ్యాయంలోనే ఉంటుంది. అవునండి. ఆ 72 శ్లోకాలు సాంఖ్యయోగానికి వ్యాఖ్య, కర్మయోగం 3 అధ్యాయాలకి భగవద్గీత అయిపోతుంది. అవునండి. మళ్ళీ మనం కొంచెం వివరంగా నేర్చుకోవడం కోసం భగవద్గీత పొడిగించబడుతుంది అంతే. అది నేను గురువు గారు ఇన్నాళ్ళ నుంచి నేను ఎదురు చూసేది అదే అండి. నాకు ఇంత వివరంగా ఇంత అర్థవంతంగా చెప్పే వాళ్ళు దొరకలేదని, సరైన గురువు గారు దొరకలేదని బాధపడేదండి. నాగేశ్వరరావు గారు మిమ్మల్ని పరిచయం చేశారు. మీకు ఎప్పుడైనా సందేహం వస్తే నాకు ఒక వాట్సాప్ పెట్టండి, మీకు నేను అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే అండి.
మీరు నేర్చుకునే క్రమంలో నేర్చుకునే క్రమంలో ఏదైనా శ్లోకాన్ని ఎక్కడైనా అర్థం దీని యొక్క అర్థం నాకు అర్థం కాలేదంటే ఇమీడియట్ గా దానికి సంబంధించిన వివరాలన్నీ నేను వాట్సాప్ చేస్తాను. తప్పకుండా అండి. సంతోషం ఉండేదా? సరే అండి గురుగారు. నమస్కారం. నమస్కారం గురుగారు. ఇంకా యాక్చువల్గా ఏంటంటే మా గ్రామము మా పక్కనున్న గ్రామంలో కూడా పిల్లలు ఎంతో మందికు చాలా ఆధ్యాత్మిక విషయాలు కానీ శ్లోకాలు కానీ మేడం గారి ద్వారా చాలా మంది నేర్చుకున్నారు అనమాట అండి. కాబట్టి మేడం గారికి మ్యాక్సిమం వచ్చండి. అయితే ఇప్పుడు సడన్ గా చెప్పడం అంటే కొంచెం టైం అంటే పర్వాలేదు. ఇప్పుడు పరిచయం అయింది కాబట్టి మళ్ళీ వాట్సాప్ లో వాళ్ళ ఫీలింగ్స్ పంచుకుంటారు. ఓకే గురుగారు. ఓకే గురుగారు. ఓకే అమ్మ మంగళం. గురుగారు చెప్పండి. ఇంకొక విషయం అండి, ఏమైనా వీలవుతుంది చెప్పండి. అదే ఒక ఆయన అడిగారు అనమాట, ఏమన్నానంటే నేను అది దేహం చాలించినప్పుడు నా అవయవాలు దానం చెయ్యాలని అనుకుంటున్నాను. అదే దానం చెయ్యాలని అనుకున్నప్పుడు చెయ్యాలని అనుకుంటున్నాను, అది మంచిదా చెడ్డదా అని ఆయన అడిగారు అనమాట. ఆల్రెడీ మనకు ఓకే కరెక్ట్ ఉన్నారా? ఇప్పుడు లైన్ లో ఉన్నారా? మాక్సిమం జాయిన్ అవ్వారు అనుకుంటున్నాను. పర్వాలేదు. ఇప్పుడు మీరు అదే ఆయన్నే మీరు అనుకుని ఆన్సర్ ఇస్తాము. ఓకే గురుగారు. ఓకే. శరీరంలో ఉండే అవయవాలన్నీ దేనికన్నా దానం చేయాలనుకున్నారు కదా? అవును గురుగారు. చేయడమే, దానికి ఏమి తప్పేం లేదు. దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు చేసి చేయొచ్చు, దానికి ఏమి ఇబ్బంది లేదు. కాకపోతే మంచిదా చెడ్డదా అని అడుగుతున్నారు అంటే ఆయనకు కావాల్సిన ఫలితం ఏంటో అని నేను అడుగుతున్నాను. ఇప్పుడు నా శరీర అవయవాల్ని నేను దానం చేస్తున్నాను అనేటువంటి ఫీలింగ్ లో మంచిదా చెడుదా అంటే మంచి జరిగితే చేస్తాడని, చెడ్డ జరిగితే చేయడంటనా అనేది కావాలి కదా. నేను అదే అన్నానండి. సున్నంతలు ఏం చెప్పానంటే దాని వల్ల స్వర్గం వస్తుంది లేదా పుణ్యలోకాలు వస్తుంది అనే భావంతో గనక చేస్తే అది వృధా. వృధా అంతే, జన్మ వృధా. మళ్ళీ జన్మ వస్తుంది కదా, ఆల్రెడీ పుట్టే ఉన్నాడు కదా ఇప్పుడు. అదే గనక దాని మీద నాకు ఎటువంటి ఫలితం ఆశించకుండా కర్తృత్వరహితంగా చేసినట్లయితే దాని వల్ల సత్ఫలితం ఉంటది అని నాకు తెలిసినంతలో చెప్పాను. నీకు తెలిసిన నువ్వు వేరే నేను వేరేనా? ఆల్రెడీ మంచి సమాధానం, సరైన సమాధానం మీరే ఇచ్చినారు కదా నాయన. అదే గురుగారు. అంతేనండి, అంతేనండి. ఆత్మావై పుత్రనామసి, అదే సమాధానం. ఓకే గురు. ఇప్పుడు మీరు ప్రశ్నించినటువంటి వాళ్ళకి ప్రశ్నించినటువంటి వారి నుండే సమాధానం కూడా వస్తుంది, మన నుంచి ఏం లేదు అక్కడ. గురుగారు మళ్ళీ చూడండి ఆన్సర్ ఎంత క్లియర్ గా ఉందో, కన్ఫ్యూజన్ ఏం లేదు. ఇక్కడ దానం చేయాలనుకున్నప్పుడు ఆయన ఏ ఫలితం ఆశించి దానం చేస్తున్నాడో ఆ ఫలితం వస్తుంది, తమ జన్మ వస్తుంది. ఓకే గురుగారు. కానీ నాకేమో వస్తువులు దానం చేయడం అనేది నా కర్తవ్యం. దానికి 17వ అధ్యాయం శ్లోకం నంబర్ 19, 17వ అధ్యాయం శ్లోకం నంబర్ 19, 17 చూసుకోండి ఇప్పుడే కావాలండి. 17వ అధ్యాయం శ్లోకం నంబర్ 19 చెప్తాది దానం గురించి. దేహదానం అన్నా కూడా ఒకటే. చూడండి 19 అనుకుంటా శ్లోకం కరెక్ట్. 17వ అధ్యాయం 20. అది వారికి చూపించేయండి ఆ శ్లోకంలో, దాన్ని క్లారిటీ ఇప్పుడు ఇచ్చేస్తా. 17లో 20, 17లో 20 తీసుకోండి. దాని సమాధానం మనం చెప్పాల్సిన పని లేదు, ఆల్రెడీ కృష్ణ పరమాత్మ చెప్పే ఉంటారు. దాతవ్యమితి యద్దానం దీయతే అనుపకారిణే. మీకు ఇప్పుడు శ్లోకం వచ్చిందా రాదా అనేది కాకుండా ఈ శ్లోకంలో ఉండే సమాధానం మీరు ఆయనకు ఆల్రెడీ ఇచ్చేశారు. యజ్ఞంలో మీరు విని ఉంటారు. 17వ అధ్యాయం శ్రద్ధాత్రయ విభాగ యోగం శ్లోకం నంబర్ 20. ఓకేనా? శ్రీనివాసరావు గారు కూడా ఉంటున్నారు. శ్రీనివాసరావు గారు నమస్కారం అండి. నమస్కారం అండి. నమస్కారం నమస్కారం. ఎక్కడి నుంచి శ్రీనివాసరావు గారు మాట్లాడండి? శ్రీనివాసరావు గారు ఎక్కడి నుంచి? గురుగారు.
డిఫరెంట్ గా ఉందండి ఇక్కడ. మా అన్నయ్య గారేనండి ఆయన. ఆ? మా అన్నయ్య గారు జాయిన్ ఓకే అవ్వ ఓకే రైట్ రైట్ రైట్. మా అన్నయ్య గారండి. ఆయన కూడా ఆధ్యాత్మికంగా అక్కడ ఎంతో మంది పిల్లల్ని ఒక చోటకి చేర్చి చాలా సంతోషం. బోధలన్నీ వినిపిస్తూ ఉంటారన్నమాట. చాలా సంతోషం. మీరు శ్లోకం తీసుకున్నారా? తీసుకున్నాను, పెట్టాను గురుగారు. ఓకే. దాతవ్యమితి యద్దానం దీయతే అనుపకారిణే దేశే కాలే చ పాత్రే చ తద్దానం సాత్వికం స్మృతం. అంటే నేను దానం చేయాలి అనేటువంటి కోరిక ఫస్ట్ ఉండాలి. ఎట్లుండాలి దానము? అనుపకారినే, దీని వల్ల నాకు ఎలాంటి ప్రయోజనం అవసరము లేదు. ఎవరికెవరికి అవయవాలు అవసరమవుతాయో వారికి సంబంధించిన అవయవాలు నా శరీరంలో బాగుండేటివి మీరు ఉపయోగించుకోవచ్చు. దీని వల్ల నేను ఎలాంటి ప్రతిఫలం ఆశించడం లేదు. అవును సార్, అవును సార్. నా వల్ల ఎవరికి ఉపకారం అవ్వాలంతే సార్. నా వల్ల ఎవరికి నాకు ఉపకారం అవ్వాలంతే. నేను ఏది ఆశించట్లేదు, నాకు ఏమొద్దు సార్. అంటే దాన్ని సాత్విక దానము అంటారు. అదే శ్లోకం నంబర్ 20 ఉంది చూడండి. అవును సార్, అవును సార్. దాన్ని సాత్విక దానము అంటారు. అటు కాకుండా పక్కన ఉంది చూడండి, ఎత్తు ప్రత్యుపకారార్థం ఫలముద్దిశ్య వా పునః దీయచేచ పరిక్లిష్టం తద్దానం రాజసంస్కృతం. లేదా అది చేయడం వల్ల నాకు క్విడ్ ప్రోకో అంటారు దీన్ని, నాకు అది చేస్తే దానివల్ల రాజస దానం అంటారు, దాన్ని రాజస దానం అంటారు. కాబట్టి నిరభ్యంతరంగా మీరు అవయవ దానం చేయొచ్చు. దానికి ఏదైనా అడ్డం పడే వాళ్ళంతా మూఢనమ్మకాలు ఉంటాయి. అడ్డం పడే వాళ్ళ మూఢనమ్మకాలు ఫాలో అయ్యే వాళ్ళు దానం చేయొచ్చు, ఏం తప్పేం లేదు. ఎవరెవరికి పార్ట్ ఉపయోగపడితే ఆయా పార్ట్ అప్లికేషన్ ట్రై చేస్తే ఆయా టైం వాళ్ళు కావాల్సింది తీసుకుని పోతారు. మెడికల్ కాలేజ్ డొనేట్ చేస్తే వాళ్ళు చూసుకుంటారు. సంతోషం గురుగారు, సంతోషం. మంచి సలహా ఇస్తారు. మంచిది. ఓకే, ఇంకా నాయన ఉండొచ్చా? అదే సార్ గురుగారు. ఓకే ఓకే. కృపణాగేశ్వరరావు రీసౌండ్ వస్తుందమ్మా. అదే హలో, ప్రయాణంలో ఉన్నారు గురుగారు. మరి మీరు అన్మ్యూట్ అవ్వండి, మంగళం చెప్తారు. రీసౌండ్ వస్తుంది. ఓకే గురుగారు, మంగళం పాడొచ్చు. మంగళం పాడండి. ఏదైనా ఉంటే బస్సులో ఉండేవాళ్ళు, ప్రయాణంలో ఉండేవాళ్ళు, మీకు ఇబ్బందిగా ఉంటే టవర్ రాకపోతే గ్రూప్ లో మెసేజ్ పెట్టండి, రిప్లై వస్తుంది. అమ్మ కానీ మంగళం కానీ. మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మని సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. సద్గురు చరణం భవభయహరణం, సద్గురు చరణం భవభయహరణం. జై సద్గురు మహారాజ్ की जय. न तद्भासयते सूर्यो न शशांको न पावकः यद्गत्वा न निवर्तन्ते तद्धाम परमं मम.